మాలలు మా బావలు అని ఏది మాట్లాడడం జరిగిందో దానికి సంబంధించిన విషయంలో అదే వర్గానికి సంబంధించిన వ్యక్తి. అలాగే రాజ్యాంగ రక్షణ కోసం తెలంగాణలో మరో పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణకి తోటి పాలో నివా. రెంజర్ల రాజేష్ అనే పేరు తెలియనటువంటి వ్యక్తి దాదాపుగా మార్వాడీలో కూడా ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఈరోజు మార్వాడీలకు సంబంధించిన అంశం తెర మీదకి రాగానే వాళ్ళని కాపాడుకోవడం కోసం ఎన్నోసార్లు మార్వాడీలు చేసింది అదే, ఈరోజు చేస్తున్నది అదే. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం తెర మీదకి ఈరోజు మా బట్టి విక్రమార్క మా బావ అని అంటున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి గారు ఒక రాముడు లెక్క. అయితే మా బావ మంచోడు, రాముడు 40 సంవత్సరాల నుంచి మా అక్క బావ మంచిగా సంసారం చేస్తున్నారు. మరి అదే మార్వాడీలు అదే కులానికి సంబంధించిన వ్యక్తిని మోండా మార్కెట్లో కొట్టిరు. మరి ఈరోజు ఏ మాల కులానికి సంబంధించిన వ్యక్తిని అయితే కొట్టిరో వాళ్ళనే మళ్ళీ ఈరోజు బావలను పిలుస్తున్నట్టు పరిస్థితి చూస్తాము. అయ్యా బట్టి విక్రమార్క గారు, మీ బామ్మరులకు మీ భార్యకు మీకు ఒక దండం. మీరు మా దళిత నియోజకవర్గాన్ని వదిలేసి జనరల్ నియోజకవర్గాన్ని ఎంచుకోండి. ఇకపై మీ ఇంటి ముందరికి మా మాల మాదిగోళ్ళు, మా బీసీలు, మా శాఖలు, మా వేరే కులపులు రారు. నువ్వు అడిగినావు కాబట్టి చెప్తున్నా. వాడు మా బావ అన్నాడు కదా, మా బట్టిని కూడా ఆక్యుపై చేసుకున్నాడు. వాడు ప్రాంతాలనే కాదు మనుషులు కూడా ఆక్యుపై చేసుకున్నాడు. ఈ విషయం మా సమాజానికి తెలియదు. అంటే ఈడనేమో బావ, ఈడ బాగా పైసలున్న బావ, అధికారం ఉన్న బావ. మరి అదే మోండా మార్కెట్లా ఆడు మీ బావ కదా, ఈయన మాలోడైతాడు మాలోడు కదా. ఆడ కొట్టేటప్పుడు బావ గుర్తురాలేదు. మా బావలు ఎందుకు గుర్తురాని చెప్పారు. మనమందరం హిందువులం అనే మార్వాడైనా పోయి మరి కనీసం ఆ దాడిని ఖండించిన. వీళ్ళు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఇండియన్సే కాదు, ఎవరు ఆర్యులు, రాజస్థానీ గుజరాతీ కల్చర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు భారతీయులే కాదు. ఈ విషయం చెప్పొస్తలేదు మన ఇప్పుడు ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అంటే ఇన్ని రోజులు మీరు ఎన్నో సభల్లో మాట్లాడుతూ బ్రాహ్మిన్స్ మాత్రమే ఆర్యన్స్ అని మాట్లాడారు కదా, ఇప్పుడు మార్వాడీలో రాలేదు. ఈరోజు తెర మీదకి వచ్చిన తర్వాతనే అట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా? దిస్ ఈస్ ఆల్ దేర్ కల్చర్. బ్రాహ్మణ్స్ అంటే ఇంకో మాట, బీజేపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా అత్యధికంగా సబ్సిడీలు కలిగినటువంటి బిజినెస్లను పెట్టిస్తుంది వీళ్ళతో. ఒకవైపు ప్రపంచం అంతా కూడా గ్లోబల్ వార్మింగ్ పేరు మీద ప్లాస్టిక్ని వీలైనంత ఎక్కువగా తగ్గించాలని ప్రయత్నం చేస్తే ఈరోజు అత్యధికంగా ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ మొత్తం ఉన్నది కూడా గుజరాత్లోనే, రాజస్థాన్ పరిసర ప్రాంతాల నుంచే వస్తుంది. ఏ కామన్ విలేజ్లో కూడా ఈరోజు ప్లాస్టిక్ లేని ఊరు లేదు. ప్రతిదీ మనం బ్రేక్ఫాస్ట్ చేసే ఆ డిస్పోజల్ ప్లేట్ దగ్గర నుంచి కూడా ఎవరు తయారు చేస్తున్నారు? కానీ హిందువులని వేరు చేయడం కోసం మాత్రమే ఈ మార్వాడి గోబ్యాక్ అనే కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి మాధవీలత గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్నే బండి సంజయ్ గారు కూడా అదే మాట్లాడుతూ మేము మార్వాడి గోబ్యాక్ మద్దతు అని చెప్పేసి ఆయన అంటున్నారు. హిందువులను ఐక్యంగా ఉన్నటువంటి హిందువులను వేరువేరుగా చేసేటువంటి కుట్రలు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఆ కుట్రలు నిజంగానే చేస్తున్నారా మీరు? మాధవీలత అనేది ఆమె ఒక శవాల మీద పేలాలు ఏరుకున్న, అసలు నేను ఐ డోంట్ వాంట్ స్పీక్ అబౌట్ అఫ్. ఆమె ఏం మాట్లాడుతూ ఒక స్టాండ్ లేదు, మన లేదు. జబర్దస్త్ ఆర్టిస్ట్ మాధవీలత గారి గురించి ఆమె ఫస్ట్ తెలంగాణ ప్రాంతీయురాలు కాదు. తెలంగాణ పోరాటం కోసం ఆమె ఒక్క ఫోటో చూపెట్టింది. ఎంత ధైర్యం ఉండాలా రాకేష్? ఈయనేమో మాధవీలత మనిషి పన్నీర కొట్టిన అదొక చిన్న ఇన్సిడెంట్ అంటారు. ఈ విషయాన్ని కనుక మనం పట్టుకొని భూతద్దంలో కనుక చూడవలసి వస్తే ఈ కొట్లాట ఎందుకు వచ్చింది, ఎందుకు భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఉన్నది దాన్ని ఆమె స్టేట్మెంట్. అంటే వాళ్ళ దృష్టిలో గోద్రాకాండ్ కూడా చిన్నదే. ఎంతమంది ముస్లింలను చంపేసినా చిన్నదే. ఎంతమంది క్రైస్తవుల్ని చంపేసినా, మణిపూర్లో బట్టలు ఇప్పేసి ఊరేగింపు చేసిన జవాన్ భార్యని చిన్నదే. దళితుల్ని చంపేసినా చిన్నదే. వీళ్ళ దృష్టికి ముస్లింల చావులు కావు, క్రైస్తవుల చావులు కావు, ఖగార్ పేరు మీద ఆదివాసుల్ని చంపినా చావులు కావు, మమ్మల్ని దళితుల్ని చంపినా చావు కావు. అందుకే ఈ సమాజం అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలారా, నేను చెప్పింది తప్ప ఒప్ప మీరే కమెంట్ చేయండి. ఇది అర్థమవుతలేదు వాళ్ళకి. మాధవీలత అనేటువంటి ఆమె జబర్దస్త్ ఆర్టిస్ట్ నా దృష్టిలో. ఆమె శవాల మీద ఆమె కరోనాలో చేసిన అక్రమాలు, అన్యాయాలు. మాధవీలత గారు, తెలంగాణ ప్రజలు మీకు సమాధానం చెప్తారు. మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్నే బండి సంజయ్ గారు కూడా అదే మాట్లాడుతూ మేము మార్వాడి గోబ్యాక్ మద్దతు అని చెప్పేసి ఆయన అంటున్నారు. బండి సంజయ్ అన్నకి సూటి ప్రశ్న. మిస్టర్ బండి సంజయ్ అన్న, మీ మీద నువ్వు మా బీసోడు అని ఒక రెస్పెక్ట్ ఉంటుంది నాకు. మీరేదో మావోడు మాకు భయపడే ప్రసక్తి లేదు, గుర్తుపెట్టుకోండి. నేను కూడా నక్సలెట్ ఫ్యామిలీల నుంచి వచ్చినటువంటి వ్యక్తులము. అంబేద్కర్ పెన్ను పట్టుకున్నాడు కాబట్టి పెన్ను పట్టుకొని చెప్తాం. సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే మాలామాదిగా హిందువులని హనుమంతుడు మాల వేసుకొని మాల అయిపోయిన తెల్లారే అరే మీ మాలామాదిగలు వండిన భోజనాన్ని మేము ముట్టమని ఆయన సామాజిక వర్గానికి చెందిన మున్నురు కాపులు కొట్టినప్పుడు ఈయన ఏడవైపు అన్నాడని అడుగుతున్నాం. మిస్టర్ బండి సంజయ్ అన్న, ఏం వ్యక్తులు వీళ్ళు? ఉత్త డమ్మి క్యాండిడేట్లు ఇద్దరు. డీజేలకు డబ్బులు ఇచ్చి, మందు తాగడానికి డబ్బులు ఇచ్చి, గణపతులు పెట్టడానికి డబ్బులు ఇచ్చి, ఇది ఆయా హిందూ సాంప్రదాయాన్ని కాపాడే పద్ధతి? ఏ గ్రంథంలో రాసిందో దమ్మర తాగకుండా కరెంట్ షాట్ కొట్టుకొని చచ్చిపోమని చెప్పేసి, బాగా తాగకుండా మందిని హింసించమని చెప్పేసి నేను చదివినటువంటి ఏ గ్రంథంలో కూడా కనిపించలేదు నాకు. రాముడు గుహుడు అనేటువంటి ఒక బెస్తవాన్ని గుండెలకు అద్దుకున్నాడు.
ఈయన రాముడు ఆదర్శం అని చెప్పాడు, కానీ రాముడికి కిలాప్ అని చెప్తారు వీళ్ళంతా. రాముడిని కనీసం వీళ్ళు రాముడిని కూడా ఆదర్శం తీసుకోరు. రాముడి పేరు చెప్పుకొని రాముడి జీవితాచారాన్ని మొత్తం కూడా కిల్ చేస్తారు వీళ్ళు. రాముడు ఎక్కడ తాగి మస్జిదుల మీద పోయి లొల్లికోమని చెప్పారు. రాముడేనా నీకు మొత్తం రామాయణంలో ఏడన్నా తురుకులను చంపిట, క్రైస్తవులను చంపిట? అరే ఏం సంస్కృతి నాకు అర్థం కాదు. హిందుత్వం అనే పేరుని బాగా వాడుకుంటున్న వాళ్ళు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే బీజేపీ వాళ్ళు. ఆయన అంటాడుగా నిన్న మొన్న అమ్మార ప్రసాద్, ఇలా నార్త్ ఇండియా సౌత్ ఇండియా కాదు బ్రదర్, కల్చర్ని విధ్వంసం చేయద్దు ఎవరైనా సరే. అంబేద్కర్ నార్త్ ఇండియన్ వాడే కదా అని వాళ్ళది. ఇప్పుడు రాముడు ఎక్కడైనా మరి అట్లా అంటే ఆయన పుట్టింది ఎక్కడ అంటే రాముని గోబ్యాక్ అంటారా మీరు? అంటే ఇప్పుడు వాడంటే మూర్ఖుడు అమర ప్రసాద్ అనేటోడు, ఆయనకి జ్ఞానం లేదు, మనిషి అసలు బుద్ధి లేదు వానికి. నా దృష్టిలో అయితే ఏదో ఒక రోజు అవుతుంది వాడిని, కానీ బీపేయకుంటే ఇది. ముదిరాజు యాదవ్ని కొట్టిన మన హిందూ యాదవ్ని కొట్టినప్పుడు ఎవడు మాట్లాడలే. ఆయన ఎవరు మాట్లాడుతున్నాడు, ఆయన జిగ్నేష్ ఏదో పేరు, జోషి. ముస్లిం అయినటువంటి నాగరాజుని ఎస్సీ అయినటువంటి నాగరాజుని ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని వాళ్ళు కిరాతకంగా చంపినప్పుడు వీళ్ళందరూ ఎటుపోయిండో చెప్పి మాట్లాడారు. जिग्नेश जी, मुसलमान को भी दलित को मारने से हम कभी छोड़ा नहीं, हमको इंडियंस है हमारा दिमाग में, इस बात को तुम याद रखो. मैं यकीन के साथ कह रहा हूँ, तुम गुजराती हो या मारवाड़ी हो, राजस्थानी हो, फिर भी मैं तुमको बोल रहा हूँ, एज पर इंडियन कॉन्स्टिट्यूशन आर्टिकल 19/1 सबको जीने का अधिकार है. लेकिन तुम हमारा तेलंगाना को बर्बाद कर दिया प्लास्टिक से, हर गांव में तुम्हारा लोगों को फैला दिया. तुम जो जिलेबी बनाते हैं वो कितना दिन लोगों को खिलाते हैं, तुम जो चकोड़ी बनाते हैं वो कितने दिन लोगों को खिलाते हैं, कितना महीना पड़ा रहता है उसमें. हम वो जानने वाला नहीं है बोल के तुम मत समझो. तुम थोड़ा उधर इधर तेलुगु में बीच में बात करने का कोशिश करते हुए भी तेलंगाना लोगों को तुम धमकी दे रहे हो. हम धमकी नहीं दे रहे, हम कॉन्स्टिट्यूशन के हिसाब से बात करने की कोशिश कर रहे हैं, इस बात को याद रखो. బూరెట్ రమేష్ పాట పాడిన తర్వాత ఆయనను ఎస్ఓటి పోలీసులు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ పాట పాడేటువంటి ధైర్యం తెలంగాణ సామాజికంగా అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క సింగర్ చేయలేదు, ఇప్పుడు ఒక పాట రాలేదు అని అంటే పాటలు రాకపోవచ్చు, భయపడ్డారు అనుకోవచ్చా? ఇప్పుడు గోరెట్ రమేష్ ఏమన్నా దావుద్ ఇబ్రాహిమా ఏందో నాకు అర్థం కాలే. ఈయనని అంత చాకచక్యంగా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడితే ఫస్ట్ నాకు వచ్చిన ఫోన్ కాల్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అసలు రమేష్ని తీసుకుపోయింది ఎవరు? ఇంత మాట్లాడుతున్న రాజేష్ రింజర్ లాంటి వ్యక్తి ఇప్పటి వరకు ఒక పాట రాయలేదు కానీ మాట్లాడడం కానీ చేయలేదు అనేది బయట టాక్. నీ మీడియా సాక్షిగా చెప్తున్నా, నా పాట కూడా వస్తుంది. కల్తీకి మారు పేరు మార్వాడయ్యిండురా, తెలంగాణ సమాజాన్ని చంపగా చూస్తుండురా, పాసిపోయిన పదార్థాలు మాకు తినిపిస్తుండురా, కల్చరు విధ్వంసం పేరా కలహాలను పెట్టారా. నేనే రాస్తా, దానికి పెద్ద టైం కావాలా ఏం కావాలి. కానీ నా విశ్వకర్మలు, నా కోమటోళ్ళు ముందుకు రాని, ఇప్పుడు కోమటోళ్ళకు మద్దతు ఇవ్వాలి మా మందకృష్ణ. ఆ రోజు 1000 గొంతులు 1,00,000 దంపలకు కోమటోళ్ళని నిన్న ఇక్కడ ఒక మీటింగ్లో నేను వైశ్యులకు అండగా ఉంటాడు మందకృష్ణ. మా అన్నగా నేను అడుగుతున్నా, ఈరోజు తెలంగాణ కోమటి ఆంధ్ర కోమటులకి అండగా మనం నిలబడదాం. ఊర్లలో మన ప్రజలందరినీ కొంచెం అక్కడక్కడ అన్టచబుల్స్ పాటిస్తున్న మూర్ఖులను పక్కన పెడతాం, మెజార్టీగా సమాజానికి న్యాయం చేసే కోమటులకు మనం అండగా నిలబడదామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీరు అవతల పార్టీకి పోకండి. ఒక పేరు కనబడింది, కొత్తగా ఈయన ఒక దుకాణం తెరవబోతుండు మళ్ళీ, ఇది మరి ప్రజల కోసం పనిచేస్తుందా లేదంటే అందరిలాగానే ఈయన కూడా మళ్ళీ తాయిలాల కోసమే బయటకు వస్తుందా అనేది ఒక డౌట్. మీపై ఉన్నటువంటి నమ్మకంతో నేను కొత్త దుకాణం తెరవలేదు, గుర్తుపెట్టుకోలేదు. పేరు వేరు కావచ్చు, రాజ్యాంగ రక్షణ దళని మనం ప్రకటించబోతున్నాం. నేనే తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు వస్తా, కమిటీలు ఏర్పాటు చేస్తా, గ్రామ స్థాయిలో మనం పనిచేద్దాం, మన కోసం మనమే రక్షణగా నిలబడదాం. మన నిరుద్యోగుల కోసం నిన్నగాక మొన్న వెల్టోళ్ళగా చనిపోయినటువంటి తమ్ముడు లాంటి వాళ్ళు ఇంకా చనిపోకుండా, మిర్యాల కూడా ప్రణయ్ లాంటి వాళ్ళు కావచ్చు, మాలబంటిగ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా మన మంత్రి మధుకర్ లాంటి తమ్ముళ్ళు కావచ్చు, ఎవరు చనిపోకుండా కాపాడుకునేటువంటి బాధ్యతను మనం తీసుకున్నామని తెలుస్తూ భారత రాజ్యాంగ రక్షణ దళం RRD రాజ్యాంగ రక్షణ దళం మీరు జాయిన్ కండి. అది ముస్లింల మీద అన్యాయం జరిగినా, హిందువుల మీద అన్యాయం జరిగినా, క్రైస్తవుల మీద అన్యాయం జరిగినా, జురాస్ట్రియల మీద అన్యాయం జరిగినా, ఆఖరి మానవత్వం ఉన్నటువంటి మార్వాడీల మీద అన్యాయం జరిగినా వాళ్ళ కోసం మనం నిలబడుతూ వాళ్ళ కల్తీని మనం సమర్థించే వాళ్ళం కాదు. మీరు కూడా ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు గోబ్యాక్ నినాదంతో వస్తున్నటువంటి ఉద్యమంలో గోబ్యాక్ అనడానికి ప్రధాన కారణం మీ అందరూ వెళ్ళిపోండి అని కాదు, ఇక్కడ మీరు చేస్తున్నటువంటి కల్తీ నకిలీ వ్యాపారానికి మేము వ్యతిరేకం. నకిలీని వెళ్ళగొట్టడం కోసం, కల్తీని వెళ్ళగొట్టడం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి ఉద్యమంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ